ఈ కీర్తన దావీదు భక్తుడు రాసినట్లు మనకి తెలియబడుతున్నది. నిజముగా ఇక్కడ మొదటి వచనములో భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా రాజు నీ బలమును బట్టి ఏం చేయుచున్నాడు? సంతోషించుచున్నాడు. నీ రక్షణ బట్టి అతను ఏం చేయుచున్నాడు? ఎంతో హర్షించుచు ఉన్నాడని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిజముగా భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి, ఆయన తనకు దయచేసిన రక్షణ బట్టి ఆయన ఎంతో దేవుడి సన్నిధిలో సంతోషించువాడుగా, ఆనందించువాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదైతే ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడంటే ఆయన దేవుడిని బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు కదండి. అందుకే పౌలు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అంటున్నాడు. అంటే ఎవరు నన్ను బలపరిచిన వాడిని అందు నేను సమస్తమును కూడా చేయగలను అంటున్నాడు కదండి. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడిని అంటున్నాడు. హల్లెలూయా కదండి. మనము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతునిమి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే దావీదు భక్తుడి వలె మనము దేవుణ్ణి కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము దావీదు వలె దేవుడి యందు సంతోషిస్తూ ఉంటామో, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన ఆదరణ బట్టి, ఆయన ఇచ్చిన విమోచన బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తూ ఉంటామో మనము కూడా దేవుడి యందు ఆనందించగలము. హల్లెలూయా కదండి. ఇంకా 2వ వచనములో ఏమంటున్నాడు తెలుసా? అతను మనోభిష్టను నువ్వు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చే ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? భక్తుడు ఎవరి యందు ఆనందిస్తున్నాడంటే దేవుడి యందు ఆనందిస్తున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన హర్షిస్తూ ఉన్నాడు, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన యొక్క మనసులో ఉన్న ప్రతి ఆలోచనను, తన మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా ఆయన సఫలపరుస్తూ ఉన్నాడు. ఆయన పెదవుల నుండి వస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? అంగీకరిస్తున్నాడు. అందుకే భక్తుడు 4వ కీర్తనలో అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను ఇరుకులో ఉన్నప్పుడు, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు విశాలత దయచేయమా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నా ప్రార్థన అంగీకరించమంటున్నాడు. నిజముగా భక్తుడు తన దేవుణ్ణి కలిగి ఉండడం బట్టి, తన దేవుణ్ణి కలిగి జీవించటం బట్టి తను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు తను ఎప్పుడు మొర్రపెట్టినా, తను ఎప్పుడు విజ్ఞాపన చేసినా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఇంకా 3వ వచనంలో మనం చదివినట్లే, శేషకరమైన ఆశీర్వాదముతో నువ్వు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా కదండి. ఇక్కడ శేషకరమైన ఆశీర్వాదముతో నువ్వు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. నిజముగా ఈ కీర్తన అంతా కూడా మనం బాగుగా గమనించినట్లయితే దావీదు ఎలాగ దేవుడు తన్ని రక్షించి, ఎలాగ తన్ని గొప్ప చేశాడో, ఎలాగ తన్ని ఆశీర్వదించాడో అనే వచనాలు ఇక్కడ 1 by 1 మనకి కనబడుతూ ఉంటాయి. ఒక గొర్రెల కాపరి, ఎన్నిక లేనివాడు, తృణీకరింపబడిన వారు, కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? రాజుగా అభిషేకించాడు కదండి. రాజుగా అభిషేకం చేసి ఆయనకి కిరీటాన్ని ధరింపజేస్తాడు కదండి. మనము ఈ కీర్తన యేసు ప్రభు వారికి కూడా వర్తిస్తుంది. ఆయన ఈ లోకములో కదండి జీవించినంత కాలము ఎంతో శ్రమతో, ఎంతో రోదనతో, ఎంతో ఆయన కొట్టబడినప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. దేవుడి కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూచుచున్నాము. హల్లెలూయా కదండి. మనుషులందరూ కొరకు ఆయన మరణము అనుభవించి కదండి, దోతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు మరణమును పొందిన తర్వాత ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేయబడిన వాడే ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరూ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన మరణము పొందిన తర్వాత ఆయన మహిమ దేహము ధరించిన వాడే తండ్రి కుడిపార్శ్వమున ఆయన విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. హల్లెలూయా కదండి. దావీదును కూడా దేవుడు అట్టి రీతిగా ఆయన నడిపించాడు కదండి. ఆయన ఉన్న స్థితిలో, ఆయన ఉంటున్న పరిస్థితిలో నుంచి దేవుడు లేపి తన్ని ఆశీర్వదించి, ఆయన్ని దీవించి, ఆయనకి మహిమను కిరీటమును ఆయన ధరింపజేశాడు. ఈరోజు మనకు కూడా
కదండి. మన జీవితంలో కూడా ఆయన అట్టి ఆశీర్వాదమును, అట్టి దీవెనను ఆయన అనుగ్రహించుటకు సమర్థుడు. మనమేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దావీదు దేవుణ్ణి ఆశ్రయించినట్లు, ఆయన ఇచ్చిన రక్షణ యందు, ఆయన ఇచ్చిన ఆ విడుదల యందు ఆయన సంతోషించినట్లు, ఆనందించినట్లు, దేవుడు మన కొరకు చేసిన ప్రతి కార్యమును తలపోసుకొనొచ్చు మనము దేవుడి యందు నిల్చున్నప్పుడు తప్పకుండా ఆయన నీతిని, ఖ్యాతిని, మనకి మంచి పేరును ఆయన ఇచ్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 4వ వచనాన్ని కూడా చూద్దాం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నువ్వు అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. హల్లెలూయా. కదండి, మనకి దేవుడు 4వదిగా ఏమి దయచేస్తాడో తెలుసా? మనం ఎప్పుడైతే ఆయన ఇచ్చిన రక్షణ యందు ఆనందిస్తామో ఆయన మనకి దీర్ఘాయువునిచ్చు దేవుడు. ఆయన మనకి దీర్ఘాయువునిచ్చు దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నన్ను దీవించుము, ఆశీర్వదించుము, నన్ను బలపరచుము అని దావీదు భక్తుడి వల్ల విజ్ఞాపన చేస్తారో వారందరికీ కూడా ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు, ఆయన సన్నిధిలో ఆశీర్వాదము కలదు, ఆయన సన్నిధిలో దీవెన కలదు. అందుకే భక్తులు అంటారు కదా, దేవా, చాలామంది చాలా విధాలుగా పాడారు దేవుడి పాటలు కదండి. దేవా నన్ను దీవించము, ఆశీర్వదించము కదండి. ఆశీర్వాదం ఆయన సన్నిధిలో కలదు. హల్లెలూయా. అలాగే 133వ కీర్తన 3వ వచనాన్ని కూడా 61వ కీర్తన 6వ వచనాన్ని చూద్దామండి. 61వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. రాజుకు దీర్ఘాయువు కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునగాక. హల్లెలూయా. నిజముగా ఈ లోకములో మన యొక్క జీవితము అల్పమైనది, తృష్టమైనది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. అయితే దేవుడి సన్నిధిలో మనకి నిత్య జీవము కలదు. ఆయన మనకి నిత్య జీవం ఇచ్చే దేవుడు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. నిజముగా ఈ వచనము ఎవరి యొద్ద పరిపూర్ణం అవుతుందంటే యేసు ప్రభు యొద్ద పరిపూర్ణం అవుతుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినట్లయితే, 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినట్లయితే, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. కదండి, ఈ లోకములో ఆయన శరీరధారి ఉన్నప్పుడు, ఆయన ఎంతో రోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ఏంటంటే కొట్టబడినప్పుడు ఆయన మరణములో నుండి ఆయన రక్షించి ఆయనకి జీవాన్ని కూడా ఆయన దయచేస్తున్న దేవుడు మనకు కూడా ఆయన దయచేయబడి ఉన్నాడు. అలాగే 6వ వచనాన్ని కూడా చదువుదాం. 5వ వచనాన్ని చదువుదామండి. నీ రక్షణ వలన అది గొప్ప మహిమ కలిగెను, ఆ గౌరవ ప్రభావమును నువ్వు అతనికి ధైర్యింపజేసి ఉన్నావు. హల్లెలూయా. కదండి, దావీదుని అంటున్నాడు, ఎలియాబు అంటున్నాడు, తన అన్న అంటున్నాడు, నువ్వు బలహీనుడివి, నువ్వేమి చేయగలవు అంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? దావీదుకు మహిమ, గౌరవమును, ప్రభావమును ఆయనకి ధరింపజేశాడు. ఈ లోకములో యేసు ప్రభువాన్ని కూడా, మన రక్షకుడిని, మన విమోచకుడిని ఎంతోమంది అపహసించారు, ఎంతోమంది హేళన చేశారు. తన అన్నవారు, తనకి తెలిసిన వారు అందరూ కూడా ఆయన అపహసించారు. కానీ దేవుడు తనని ఏమి చేశాడండి? ఆయన మహా అధికారమునిచ్చి, సర్వం మీద అధికారమునిచ్చి ఆయన నడిపించిన దేవుడు కదండి. ఈరోజు ఈ కీర్తన ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి తెలుసా? మనం ఎంత బలహీనమైనా, మనం ఏ స్థితిలో ఉన్నా దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. దావీదుకి ఆయన దయచేస్తున్న విజయాన్ని ఆయన మనకు కూడా దయచేస్తాడని కీర్తన ద్వారా మనకి తెలియబడుతుంది. నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు ఎట్టివాడో తెలుసా? మహత్యము గలవాడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. కాబట్టి మనము కూడా దావీదు వలె ఆయన యందు మనము విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. అలాగే 6వ వచనాన్ని కూడా చూద్దాం. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నువ్వు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లాసింపజేసి ఉన్నావు. హల్లెలూయా. అవును కదండి. తన తదనంతరము తన కడుపున, తన గర్భమున పుట్టినవారు ఆ సింహాసనం మీద ఉంటారని దేవుడు దావీదుకి వాగ్దానము చేశాడు కదండి. నిత్యము కూడా ఆశీర్వాద కారకుడిగా దావీదుని దేవుడు ఆయన నియమించాడు. అందుకే ఆయన గర్భమున ఆయన కదండి, ఆయన వంశములో నుంచి మన రక్షకుడు, మన యేసు ప్రభు లోకానికి రావటం కదండి. ఆయన మనందరికీ కూడా కదండి ఎంతో ఆశీర్వాదంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం
కదండి. నిజముగా దేవుడు మాటలు భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాట ఎప్పుడు గతించిపోదు. ఆయన మాట ఇచ్చేవాడు ఎన్నడూ కూడా ఆయన మాట తప్పిపోయినవాడు కాదు. అందుకే లూకా సువార్తలో 7వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చూద్దామండి. 7వ అధ్యాయము 50వ వచనం. మనము దావీదు వలె ఆశీర్వాదాన్ని, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదని వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మనకు కనాను స్త్రీ అని ఒక స్త్రీ కనబడుతుంది. తామే తన కుమార్తె కదండి దయ్యము చేత పీడింపబడినప్పుడు కదండి దేవుడి యొద్దకు వచ్చి ఆయన బ్రతిమాలటం, ఆయన్ని వేడుకోవడం మనం చూస్తున్నాం. నిజముగా దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు విశ్వాసము గల దానివే ఎల్లమ్మా, ఆ మాట ప్రకారం జరుగుతుంది అంటాడు కదండి. నిజముగా మనము కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడి యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన నిత్యము కూడా ఆశీర్వాద కారకులుగా మనల్ని ఆయన చేయవాడై ఉన్నాడు. అలాగే 7వ వచనాన్ని కూడా చదువుదాం. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృప చేత అదిలు కదలకుండా నిలిచెను. హల్లెలూయా. ఎంతోమంది దావీదును బలహీనపరచాలనుకున్నారు, దావీదును కదండి ఆయన్ని త్రోసివేయాలనుకున్నారు, ఆయన్ని ఇంకా శక్తిహీనుడిగా చేయాలనుకున్నారు. కానీ దేవుడు సియోను కొండవలే ఆయన కదలకుండా నిత్యము నిలుచు ఆయన కొండవలే ఆయన నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా కదండి. దేవుడు నిజముగా మనల్ని కదిలించాలని, మన పడద్రోయాలని మన శత్రువు, మన అపవాది అనుకొని ఉండొచ్చు. కానీ దేవుణ్ణి మనం కలిగి ఉంటే, దేవుణ్ణి మనం పట్టుకొని ఉంటే, ఆయనతో నడిస్తే, ఆయనలో బ్రతికితే, ఆయనతో జీవిస్తే ఆయన మనకి విజయము దయచేయవాడు. హల్లెలూయా. గొలియాతు అనుకున్నాడు, ఈ చిన్న పిల్లవాడు నన్ను ఏమి చేయగలడు, ఈ చిన్న పిల్లవాడు నన్ను ఏమి చేయగలడు, ఇశ్రాయేలు దేవుడు బలహీనుడు అంటున్నాడు. కానీ అట్టి బలహీనుడు అయినా ఆ దావీదు ఏమి చేస్తున్నాడు తెలుసా, యుద్ధము యెహోవాదేనే చెప్పి వెళ్ళాడు కదండి. అంతటి గొలియాతును 6 మూరల జానుడు ఎత్తు ఉన్న ఆ గొలియాతును కదండి ఏ బల్లెము తీసుకొని వెళ్ళక, ఏ ఈటు తీసుకొని వెళ్ళక, ఏ వెపనము కూడా ఆయన వాడకుండా ఏమి చేశాడో తెలుసా, ఒకే ఒక్క రాయితో ఆయన కొట్టి చంపడం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎవరో తెలుసా, బలహీనుడు కాదండి, మనందరినీ బలహీనమైన మనల్ని బలహీనపరచుటకే ఆయన బలహీనుడయ్యాడు. కానీ శక్తిహీనమైన మనల్ని ఆయన బలవంతులుగా చేయడానికి ఆయన శక్తిహీనుడయ్యాడు. కానీ ఆ శిలువ ముందు కానీ నువ్వు నేను నమ్మిన దేవుడు బలవంతుడు, ఆయన శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుడు రక్షణ బట్టి ఆనందించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా ఉంచి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు. అయితే మనము దేవుడి మాట వినక, దేవుడి చిత్తానికి లోబడక మన ఇష్టానుసరముగా మనము జీవించినట్లయితే ఏమవుతుందండి, అగ్నిగుండములో ఆ మాట చదువుదాం. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వలన యెహోవాని నిర్మూలన చేయను, అగ్ని వారిని దహించెను. హల్లెలూయా. ఆ దినమున ఆయన ఏమో చేయబోతున్నాడో తెలుసా, మనందరినీ కూడా ఆయన ఎవరైతే దేవుడి మాట వినక దేవుడికి లోబడక జీవిస్తారో వారందరినీ కూడా ఆయన దహించి వేయబోతున్నాడు. అందుకే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూద్దాం. ఆ ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు ఆ దూతలతో కూడా ఆ పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై ఆ దేవుని ఎరగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్ము శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవుడికి న్యాయమే. హల్లెలూయా. ఎవరైతే దేవుడి మాటకి లోబడక, ఆయన సువార్తకి లోబడక ఎవరైతే వారి ఇష్టానుసారముగా జీవిస్తారో ఆయన ఒక దినాన వారందరికీ కూడా ప్రతిదండన చేయబోతున్నాడు, ఆయన తీర్పులోకి తీసుకురాబోతూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రమ పడుతున్న మనందరికీ కూడా ఆయన విశ్రాంతిని దయచేయబడున్నాడు. అయితే మనల్ని కదండి శ్రమపరిచి వారందరూ శ్రమ పడతారు. అయితే శ్రమ పడుతున్న మనకి ఆయన
ఆయన విశ్రాంతి దయచేయవాడై ఉన్నాడు. హల్లెలూయా కదండి. దేవుడు మాటలు యందు మన విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మనం నడవవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో దావీదు మీద ఎన్నో పన్నాగములు పన్నారు, ఎన్నో పరిస్థితులు ఆనాడు యేసు ప్రభు మీద కూడా పన్నారు కదండి. ఎలా అయినా ఆయన సంహరించాలి, అన్యాయము చేత అసూర్య చేతనే ఆయనట పట్టుకున్నారట, అన్యాయము చేతనే ఆయన పట్టుకున్నారట. అయినను వారి విజయమును చూడలేరు. ఆయన జీవ మరణములను ఆయన గెలిచిన దేవుడు. హల్లెలూయా కదండి. ఆ బండను గెలిచి, ఆ మరణమును గెలిచి, ఆయన మరణపు మూలిని విరిచి ఆయన మహిమ శరీరము ధరించిన వాడే ఈనాడు అనేక మంది రక్షణ కొరకైనా నిలబడిన దేవుడు. ఆ దావీదు జీవితంలో దేవుడు దయచేసిన విజయాలు, దావీదు ఎడల చూపించిన ఆ కృప, దావీదుకి ఇచ్చిన ఆ ఆశీర్వాదము, ఆ నిత్య జీవాన్ని దేవుడు నీకు నాకు కూడా దయచేయడానికి సమర్థుడని తెలియజేస్తూ మనము కూడా దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో, దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిని మనము అంతం వరకు గట్టిగా పట్టుకుని ఎడల, అంతం వరకు దాని యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆ విశ్వాసము ప్రకారమే మనకు జరుగునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా నడవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.